Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి అనూహ్యంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. నిన్నటి పరిణామాలు ఈ రోజు కనిపించు, ఇవాళ పరిణామాలు రేపు కనిపించు అన్న రీతిలో ఎందుకు మారిపోతున్నాయి? ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయంలో జరుగుతున్నటువంటి నంబర్ గేమ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గత వైసీపీ వేవ్లో గెలుచుకున్న 2 స్థానాల్లోనూ అభ్యర్థులు ఎవరో తేల్చలేని పరిస్థితిలో ఉంది. అలానే అక్కడ బలమైన ప్రత్యర్థుల్ని నిలబెట్టడంలో వైఎస్ఆర్సీపీ కూడా మల్లగొల్లాలు పడుతుంది. మరోవైపు వారం కిందట వైసీపీలో జాయిన్ అయ్యి ఇమీడియట్గా బయటకు వచ్చేసినటువంటి అంబటి రాయుడు పయనమెటు జనసేనలో జాయిన్ అవుతారనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. సో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే లోక్సభ స్థానాల చుట్టూ ఈ పరిభ్రమణం జరుగుతుంది? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, ఇక్కడ రాష్ట్రంలో మిగతా లోక్సభ స్థానాల కంటే కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో లోక్సభ స్థానాలపైన ఎక్కువ చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఒకటి, కృష్ణా, గుంటూరు బాగా తెలివితేటలు ఎక్కువ నాళ్ళకి ఎప్పటి నుంచో పేరున్నది కూడా. వ్యాపారం, పొగాకు, మిర్చి, లిక్కరు, ఆయిల్ మిల్స్ అంతా వ్యాపారరీత్యంగా ఆలోచిస్తాను, తప్పేం చెప్పట్లేదు. అలాగే ఆలోచించాలి. రాజకీయం కూడా ఒక చక్కటి వ్యాపారం. బేరం ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్దాం. బేరం వాళ్ళ వ్యాపారం అది, వాళ్ళ బ్రతికది, వాళ్ళ గొప్పతనం అది. మిగతా వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టే గుణాలు కూడా ఉన్నాయి. చాలా క్లియర్, ఏమి డౌట్ లేదు. బేరం బాగున్నదా అంటే బేరం బాగోలేదంటే ఇది అది తండ్రి కొడుకు ఏం లేవు, వదిలేస్తా, అక్కడే వదిలేస్తా. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి డెవలప్మెంట్సే చూస్తే కేసీఆర్ నాని అక్కడ 2 సార్లు విజయవాడ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఆయన సోదరుడికి టికెట్ అనగానే ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అలానే గుంటూరు లోక్సభ స్థానానికి కూడా 2 సార్లు వరుసగా గల్లా జయదేవ్ గెలిచినటువంటి పరిస్థితి. ఆయన పోటీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. సో అటు వైసీపీ కూడా బలమైన ప్రత్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి అనిశ్చితి 2 పార్టీల్లోనూ నెలకొన్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా గమనించారా మీరు? అది ఎప్పుడు లేదు. కొద్దిగా ఏంటంటే ఎర్లియర్ టైమ్స్ ఇంత ఫాస్ట్ గా ఉండేది కాదు పాలిటిక్స్. ఎందుకంటే పెద్ద రాష్ట్రంలో తొందరలు కనపడవు. ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో కూర్చుంటారు, అక్కడ పిఠాపురంలో లేకపోతే ఒంగోలులో అవ్వేది అంత తొందరగా తెలియదు. ఇప్పుడు అక్కడే కూర్చుని వాళ్ళ పక్కన ఉంటారు నాటు మేధావులు నాయకులందరికీ. నాటు మేధావులు అంటే మేధావులు ప్లస్ నాటు గుణాలు కూడా ఉంటాయి. ఆ పొగడతాం, ఏం పర్వాలేదండి, మన గాలి బాగున్నది, ఇవన్నీ ఉట్టి మాటలు చెప్పి లీడర్స్ కి బాగా పాయిజన్ ఎక్కిస్తారు. వాళ్ళు తొందరపడిపోతూ ఉంటారు. వీడు వెళ్ళిపోయినా వాడు వస్తాడా, వాడంటే వీళ్ళు ఓట్లు వేసేస్తారేమో, ఆ కమ్మాజ్ అందరు ఇలా వచ్చేస్తారు, కాపులు అందరూ ఇలా వెళ్ళిపోతారు, లేకపోతే వీళ్ళు ఉంటారు, బీసీలు వచ్చేస్తారేమో, ఇవన్నీ పెట్టి ఆఖరికి ఇదొక మంచి సర్కస్ లాగా ప్రజలు చూసి ఆనందించడానికి ఒక మంచి విషయం అని మాత్రం మనం భావించాం. ముఖ్యంగా వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు, అలాగే తెలియదు, కానీ వాళ్ళు వస్తారు. మరి వాళ్ళ సపోర్ట్ ఉన్నారు. 500 కార్లు పెట్టాడు, కిరాయిగాళ్ళు వచ్చారు కారులో, అవన్నీ మనం చూస్తున్నాం కదా. మీటింగ్ బాగా వచ్చారు, ఎవరు కిరాయి కారుకి 6 ఎక్కి వస్తారు, జయ జయ అంటారు. అది చూసి అందరికి తెలుసు, మన పెద్ద నాయకులు అందరికీ తెలిసి అంతా కిరాయిగాళ్ళు, వీడికి ఏం లేదు అంతే. కానీ ఆ జనం చూడగానే అది నిజం జనం అనుకుని చాలా ఆనందపడిపోయి వీటికి సపోర్ట్ ఉన్నది, బాగా సపోర్ట్ ఉన్నది వాడికి. వాడు ఏంటంటే వాడు మళ్ళీ అంచనా ఆ క్యాండిడేట్ ఏం అంచనా వేసుకుంటాడు, నాకు నిజంగా ఇంత బలం లేదు, వీళ్ళు నాకు ఇంత బలం ఉన్నది అనుకుంటున్నారంటే ఇక్కడ ఓడిపోతామని నాకు వదిలేసి మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి అది వేస్ట్ అయిపోతుందా, వర్కర్స్ తినేస్తారా, పదవి రాదా? సో పదవి రాదు, డబ్బు లాస్ట్. సో వాళ్ళకి గెలిసే టికెట్ కావాలి, గెలిసే టికెట్ ఇస్తే డబ్బు ఖర్చు పెడతారు. ఓడిపోయి ధైర్యంగా రాజకీయానికి నిలబడమనండి వీళ్ళు ఎవ్వరు నిలబడరు. ఒక ప్రిన్సిపల్ అంబటి రాయుడు ఎపిసోడ్ని మీరు ఎలా చూస్తారు? అధికార పార్టీలో జాయిన్ అయ్యారు, వారం తిరగకుండానే రాజీనామా చేశారు. దుబాయ్లో ఏదో మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఉంది, వెళ్ళిపోతున్నానని చెప్పాను. బట్
జనసేనలో జాయిన్ అవుతున్నారు అంటున్నారు. ఏంటి మీకు ఏమన్నా క్లారిటీ ఉందా దీనిపైన? ఈ తరహా రాజకీయం ఆయన తప్పేం లేదు, ఆయనకి స్వతంత్రం. ఆయన ఏ పార్టీ అయినా జాయిన్ అవ్వచ్చు, పార్టీ నుంచి బయటకు వచ్చేది, ఇంకో పార్టీ ఎత్తుక్కోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ క్రికెట్ బ్యాట్ ఉన్నది. ఆ బ్యాట్ తర్వాత ఇంకేమున్నదో నాకు తెలియదు. మంచివాడే ఉంటాడు పాపం, ఆశపడి ఉంటాడు. క్రికెట్ అయిపోయింది, ఎంపీగా వెళ్తే మనకు గౌరవంగా ఉంటుంది. ఎంపీ ఆడో వేడు, వీడో వేడు, ఆ క్రికెటర్ వేడు, వీడో వేడు, వాడో వేడు, ఏదో ఉంటుంది పాపం. సేవ చేయక్కర్లేదు, శుభ్రంగా ఆ పార్టీ టికెట్ ఇస్తా. సో ఆయన క్యాల్కులేషన్ తప్పు కాదు, ఐ వెల్కమ్ ఇట్. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎంబారెస్మెంట్. ఆ లాస్ వేగస్ మ్యారేజ్ లాగా వెళ్ళిపోయి ఆ వైఎస్ఆర్సీపీ ఆయన పిలవటం, ఈయన దిగటం, మళ్ళీ బయటకు వచ్చేయటం. సో తప్పకుండా అది వైఎస్ఆర్సీపీకి కొంచెం బాధ. ఎందుకంటే ఏంటి వదిలేశాడు ఈ పార్టీలోకి రాగానే. ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు, ఇదేదో వాసన, పొగ ఉన్నది అక్కడ, పొగ. అంబటి రాయుడు ఆ పొగను స్మెల్ చేసి ఉంటాడు, ఏదో నొప్పి ఉన్నదని బయటికి పారిపోయి వచ్చేసాడు. ప్రజలు కూడా ఆలోచించుకుంటారు కదా. సో నెక్స్ట్ స్టెప్ అంబటి రాయుడు, నెక్స్ట్ స్టెప్ క్రికెట్ లాగా పాలిటిక్స్ కూడా క్రికెట్లో అంటే T20 ఆడొచ్చు, కానీ పాలిటిక్స్లో సాధ్యం కాదు కదా. బ్యాట్ బాగా వేసలేదు కానీ వికెట్ పోయింది, మళ్ళీ స్టేడియం వెళ్ళిపోతారు లోపలికి. సో అందువల్ల క్రికెట్ లాగా పాలిటిక్స్ కూడా నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుంది, వాళ్ళ నెత్తికి తగులుతుందా, బ్యాట్కి తగులుతుందా, వికెట్కి తగులుతుందా, లేకపోతే వికెట్ కీపర్ నెత్తి మీద పడుతుందా, ఎవరు చెప్పలేం కదా. అంటే ఇది T20 పాలిటిక్సా? మీరు అంటే T20 పాలిటిక్స్ ఆడుతున్నారా అంబటి రాయుడు? పార్టీ లాగా అది 40 ఓవర్స్ అనుకుంటా. ఆ 40 ఓవర్స్ అది కూడా, ఇది కూడా ఇంకా T10 అనుకుంటున్నాను. 10 ఓవర్స్లో అయిపోవాలి మ్యాచ్ 10 ఓవర్స్లో అయిపోవాలి. 10 ఓవర్స్లో అయిపోవాలి. ఆ 10 ఓవర్స్లో నువ్వు కొట్టు, లేకపోతే 4. సో ఇది చాలా టెన్షన్ వచ్చేస్తుంది, రోజుకి టెన్షన్ వచ్చేస్తుంది. ఇది ఎలా ఉన్నదంటే నాలాంటి వాళ్ళకి కొద్దిగా అరిగించుకోగలను. పాపం ఎవరో కొత్తగా చూస్తే ఏంటి నాని వెళ్ళిపోయాడా, నాని తప్పుడు వచ్చి, అంబటి రాయుడు వెళ్ళిపోయాడా, మళ్ళీ అంబటి రాయుడు వస్తాడేమో, లేకపోతే ఇంకోటి వచ్చేసాడు, ఇంకో నటుడు వచ్చాడు, ఒక సినిమా స్టార్ వచ్చేసాడు, ఒక సినిమా డైరెక్టర్ వచ్చేసాడు. వాడు ఎవరికి తెలియదు డైరెక్టర్, అదేదో ఫిల్మ్స్ తీసాడు, వాడికి టికెట్. ఇంకోటి వచ్చాడు, వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బాగా మైనింగ్ చేశాడు, ఇసుకతో తీశాడు, ఏదో చేశాడు, ఆడొచ్చాడు. నిన్నటి వరకు వాడిని గజదొంగ అన్నా నేను, మళ్ళీ నా పార్టీకి టికెట్ ఇస్తానికి నేను రెడీ అవుతా. సో మనం ఎలా చూడాలంటే ప్రజలు చాలా ఆనందపడి, లక్కీగా వాళ్ళలో ఒకడే గెలుస్తాడు, ఇంకోటి ఓడిపోతాడు. కాబట్టి ఒక దరిద్రుడైనా ఓడిపోయాడు, ఒక పోల్ని ఇది గెలిచాడు అని మనం అనుకో. ఇద్దరు గెలిస్తే చాలా ప్రమాదం వచ్చేస్తాడు. ప్రతి సీట్కి ఇద్దరు గెలిచాడు, ఏమైపోతారు మీరు అప్పుడు? అంటే అంబటి రాయుడు జనసేనలో జాయిన్ అవుతారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అటువంటి సంకేతాలు ఉన్నాయా? దాన్ని నమ్మొచ్చా? ఇప్పుడు ఇమీడియట్గా వారం రోజుల్లో ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజకీయంగా నమ్మొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే జనసేన 2019లో చాలా వీక్గా ఉన్నారు. అప్పుడు అంబటి రాయుడు ఎక్కడున్నాడు? అప్పుడు ఎవరు రాలేదు కదా. ఎందుకంటే ఓడిపోతే మనకు పరువు ఉండదు. అది పరువు ఏదో పోయేటట్టుగా భయపడతారు. ఓటమి అంటే భయపడిపోతారు. గెలవాలి, గెలిచే గురం కావాలి, ఎంతైనా ఖర్చు పెడతాం అంటారు. సో ఇప్పుడు గెలిచే గురం జనసేన కనపడుతుందేమో అతనికి. పెవిలియన్ నుంచి చూసుంటాడు అంబటి రాయుడు. పెవిలియన్ అంటే అక్కడ అందరు కూర్చున్న చోట. వాడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు, మంచి ఫీల్డ్స్ మ్యాన్ ఉన్నారు, మనకి గేమ్ బాగా నడుస్తుంది అని 100% జనసేనకి. లేకపోతే ఆయన వైఎస్ఆర్సీపీ వదిలి ఇంకెక్కడికి వెళ్తాడు? బీజేపీకి వెళ్ళవచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా మాకు టికెట్లు వస్తాయి, వాళ్ళు వీళ్ళు ఏదో వాళ్ళు కూడా అనుకుంటున్నారు. బీజేపీకి ఏంటంటే ఎవరైతే మొన్న పోటీ చేయలేదో 2019 వాళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే అలయన్స్ ఉన్నది, మనం గెలవచ్చు అని చాలా శ్రద్ధగా వస్తున్నారు. సో బీజేపీకి వెళ్ళొచ్చు, టీడీపీకి వెళ్ళొచ్చు, జనసేనకి వెళ్ళొచ్చు. జనసేనలోకి వస్తే ఒకవేళ అంబటి రాయుడికి ఏ సీట్ ఇవ్వచ్చు, అంటే ఎటువంటి ఎష్యూరెన్స్ ఇవ్వచ్చు? గా ఆయన పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఉంటారు, ఆయన ఏదో చెప్పుకొని ఉంటారు. ఏ సీట్ అయినా ఇవ్వచ్చు, 25 ఉన్నాయి, ఆయనకి ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ పొత్తు ఉంది కదా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళే క్రమంలో లోక్సభ స్థానానికే ప్రిఫర్ చేస్తున్నారు, ఎంపీ అవ్వాలనేది ఆయన కోరిక అనేది ఆల్రెడీ ఆ ఇండికేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే వైసీపీలో కూడా ఆయన గుంటూరు ఎంపీ అనేటువంటి డిస్కషన్ జరిగింది.
మరి ఇప్పుడు గుంటూరు ఏమో టీడీపీ సిట్టింగ్ స్థానం, నరసరావుపేట ఏమో ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్. వీళ్ళు మాట్లాడుకుంటారు, మంచి సంబంధాలు ఉన్నాయి టీడీపీకి జనసేనకి, అది పెద్ద విషయం కాదు. అంటే మీకు ఒక అంచనా ఉంటుంది కదా, మీరు కూడా గతంలో కంటెస్ట్ చేశారు. తెలుసు, నేను కొన్ని బయట చెప్పాలి, కొన్ని బయట నేను చెప్పకూడదు. అందువల్ల చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, ఆయనకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆయన బాగా ష్రూడ్ మనిషి, ష్రూడ్గా వేసుకుంటాడు. అదర్ సైడ్ కూడా ష్రూడ్, అందరూ ష్రూడ్ పీపుల్, అందరూ ష్రూడ్ పీపుల్. ఆటలో ష్రూడ్, అందరూ ఆదిత్య వాళ్ళు ష్రూడ్, ఎంపైర్ ష్రూడ్, ఫీల్డ్మెన్ ష్రూడ్, అందరూ ష్రూడ్. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎలక్షన్ అవ్వాక ఏమైందో తర్వాత. కానీ మీ అంచనా ఏంటి? జనసేన పార్టీ జనరల్గా అసెంబ్లీ స్థానాల మీద ఫోకస్ పెడుతుంది, అలానే బీజేపీ లోక్సభ స్థానాల మీద ఫోకస్ పెడుతుంది. ఈ అగ్రిమెంట్తోనే 3 పార్టీలు అగ్రిమెంట్లో ఒక అంటే ఒక కూటమిగా మారేటువంటి పరిస్థితి ఉంది. వీక్ పార్ట్నర్ వాళ్ళకి ఏ సీట్లు ఇచ్చినా అవి టార్గెట్ చేసేస్తారు వైఎస్ఆర్. జ్ఞాపకం పెట్టుకోండి. అంటే లోక్సభలో బరిలో బీజేపీ ఉండదంటారా? లోక్సభ ఉన్నాయి, రాజ్యసభ ఉన్నాయి. బీజేపీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అలయన్స్ గెలవాలని కోరాలి, కానీ వాళ్ళే గెలవాలని కోరటం కరెక్ట్ కాదు. వాళ్ళు మినిమం సీట్లు తీసుకోవాలి, వాళ్ళ అలయన్స్ పనిచేయాలి, సరిపడుతుంది. వాళ్ళే మాయా ఏదో కొట్టేస్తాం, వీళ్ళు భుజాల మీద మమ్మల్ని మోస్తారు, మాకు బలం లేదు, పలకీలో కూర్చుంటాం, మోడీ గారు పలకి అని వీళ్ళు మోస్తారు అని ఒక ఐడియా ఉన్నది. అది ఫెయిల్ అయిపోతారు. ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తే వైఎస్ఆర్సీపీకి అంత అడ్వాంటేజ్. లోక్సభ స్థానాల విషయంలో బీజేపీ పట్టుదలగా ఉంది అనేది ప్రస్తుతానికి బయటకు వస్తున్నటువంటి సమాచారం. అంటే ఒకవేళ జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్లో వెళ్ళినప్పటికి కూడా బీజేపీకి కనీసం 4 నుంచి 6 స్థానాలు లేదా 8 స్థానాల వరకు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇవన్నీ పోగొట్టుకున్న 8 ఇస్తే అన్ని పోతాయి. నేను చెప్తున్నా, అంత బలం లేదు, లేదు. 4, 3 తీసుకుని మిగతా వాళ్ళు గెలిస్తే వాళ్ళకి బలం. ఇవాళ నరేంద్ర మోడీ గారి పొజిషన్ అంత బాగోలేదు దేశం అంతా. అందరూ అనుకుంటున్నారు కానీ బెంగాల్లో బాగోలేదు, ఢిల్లీలో బాగోలేదు, పంజాబ్లో బాగోలేదు, తెలంగాణలో బాగోలేదు. 63 సీట్లలో పోయినసారి 31 ఎంపీలు వచ్చారు, ఈసారి అందరు రాదు. మహారాష్ట్రలో పొజిషన్ బాగోలేదు, బీహార్లో బాగోలేదు. 88 ఎంపీస్కి మన 81 వచ్చారు బీజేపీకి అలయన్స్కి. 81 వ్యతిరేక ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం బీహార్లో ఉన్నది, ఆపోజిషన్ మహారాష్ట్రలో ఉన్నది. సో ఇది పొజిషన్ బాగోలేదు. ఇప్పుడు మీకు 88 ప్లస్ 66 ఇచ్చాను, 150 సీట్లలో వీక్గా ఉన్నది బీజేపీ. ఒక 100 సీట్లలో 0 మార్కులో ఉన్నది తమిళనాడు, అలాగే ఆంధ్ర, అలాగే కేరళ. 100 సీట్లలో 0, 100 సీట్లలో 0, 150లో వీక్ ఉన్నది. అంటే 250 అయిపోయింది. ఇక మిగిలిన 280లో 200 వస్తాయా, 220 వస్తాయా? కష్టం. బీజేపీ 400 టార్గెట్ ఈసారి, మూడోసారి ఖచ్చితంగా హ్యాట్రిక్, 400 టార్గెట్, ఇదే నినాదంతో వెళ్తున్న పరిస్థితి. అయిపోతారు 3 వస్తే. 3 చాలా కష్టం, చాలా గండాలు ఉన్నాయి అర్థం. వీళ్ళు చేసిన పొరపాట్లు ప్రాంతీయ పార్టీల మీద పడ్డారు. వాళ్ళ వల్ల వాళ్ళు కాంగ్రెస్తో కలిసిపోయారు. 15 సంవత్సరాలు విరోధం మమతా బెనర్జీ, కాంగ్రెస్తో కలిపారు. కేజ్రీవాల్ తెలంగాణ గవర్నమెంట్ని ఎడగొట్టేశారు, కాంగ్రెస్ వచ్చింది. సో ఇది తెలివితేటలు ఉన్న మనుషులా, వ్యూహాలు ఉన్న మనుషులా? అంటే అధికారం ఉన్న మనిషికి తెలివితేటలు ఉన్నాయి. డబ్బు ఉన్నవాడు ఏదో విశేషంగా వచ్చేసాడు అంటాం అది మళ్ళీ. కానీ వాళ్ళు కూడా తప్పు చేశారు. ఈ తప్పు దాచడం చాలా కష్టం బీజేపీ, చాలా కష్టం. సో అందువల్ల 4 సీట్లు ఎక్సెప్ట్ చేసి అంబట్ రాయ్ లాంటి వాడు కూర్చోబెట్టి మంచిది. మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల విషయంలో, ఎందుకంటే అసెంబ్లీ విషయంలో కంటే కూడా లోక్సభ స్థానాలు దేశంలో ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు దాని ప్రశ్న నేను ఎలా కలగాలంటే 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. మీరు ఎన్ని వస్తాయంటారు ఈ జనసేన చంద్రబాబు నాయుడు చెప్తే నేను చెప్తాను. నాకు ఈ అందరి మీద ఒక మంచి అంచనా ఉన్నది. అందరూ పేగుల లెక్క నాకు తెలుసు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రోజు నాతో 10 గంటలు మాట్లాడతారు. సో మీ నాలెడ్జ్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను అది ప్రాసెస్ చేస్తాను అంతే. ఐ హ్యావ్ అన్ ఐడియా. ఇట్స్ నాట్ ద రైట్ టైం టు సే. రైట్. అంటే ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యంగా
అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు, అలానే పార్టీల్లో జరగబోయేటువంటి మార్పులు చేర్పులు, ఇవి గెలుపుని కానీ విజయాన్ని కానీ అధికారంలోకి వచ్చేటువంటి క్రమాన్ని కానీ నిర్దేశిస్తాయా, ప్రభావితం చేస్తాయా? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, వాలంటీర్స్ మీద చాలా మాకు వాళ్ళ మీద ఇంప్రెషన్ ఉన్నది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ బలం. ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఎవరు కాదు. ఆ రోజు నియోజకవర్గానికి 2,000 మంది ఉన్నారు పెయిడ్ వర్కర్స్, గవర్నమెంట్ పెయిడ్ వర్కర్స్. అది వాళ్ళ బలం. వాళ్ళని ఎంతవరకు స్టాప్ చేయగలరు జనసేన, టీడీపీ, బీజేపీ, దాని మీద పెయిడ్ వర్కర్స్. వాళ్ళందరినీ బెదిరించవచ్చు, అందరితో టచ్లో ఉన్నారు 5 సంవత్సరాలు. సో అది ఇంపార్టెంట్, మెయిన్ ఫ్యాక్టర్ అది. వైఎస్ఆర్సీపీ వర్కర్లు, వైఎస్ఆర్సీపీ వర్కర్స్ ఎవరు హ్యాపీగా లేరు, ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు, ఏం లేదు. వాలంటీర్స్ ఆల్ అథారిటీ, ఆల్ పవర్ఫుల్. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంబుల్ అది పనిచేస్తే గెలుస్తారు. మరి ఓట్లకి సంబంధించి దొంగ ఓట్లు అనేటువంటిది, అలానే ఎన్నికల కమిషన్ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమిష్టిగా వెళ్తే అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఆహ్వానిస్తారు మీరు అనేటువంటి చర్చ పెట్టారు, కానీ ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏ విధంగా చూడాలి, దీని ప్రభావం ఎంత ఉండొచ్చు ఎన్నికల్లో? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ టైం ఉన్నది, ఎలక్షన్ కమిషన్ పద్ధతి ఉన్నది, అన్ని ఏరియాస్తా 2 నెలల టైం ఉన్నది. కంప్లైంట్ చేయడానికి ఒక పోర్టల్ ఉన్నది, దాని మీద పంపించిన కాపీ కలెక్టర్కి ఇస్తే చచ్చినట్టు యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే ఆఫీసర్ ఎగిరిపోతాడు. ఒక్క దొంగ ఓటునైనా మీరు కంప్లైంట్ చేసాక యాక్ట్ చేయకపోతే వాడు ఇబ్బందులు పడిపోతాడు. ఇది ఉన్నది, ఇది జరుగుతుంది, తీసేస్తారు. చాలా వరకు దొంగ ఓట్లు తీసేస్తారు. వాళ్ళ టైం ఉన్నది. ఎలక్షన్ కమిషన్కి ఢిల్లీలో దాని మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు, అది కాపాడాలి, తీసేస్తారు. సరే వీళ్ళు అలర్ట్గా పట్టుకున్నారు, కరెక్టా కాదా అది చూస్తాం. 5 లక్షల మంది అన్నారు, 20 లక్షల మందో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అది పడతాం కష్టం కాదు. కంప్లైంట్ సిస్టమ్ ఉన్నది, కంప్లైంట్ మీద యాక్ట్ చేస్తారు, దానికి ఏం డౌట్ అక్కర్లేదు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పుల్లారావు గారి అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో నంబర్ గేమ్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చేటువంటి ఒక ప్రహసనం నడుస్తుంది. ప్రజలు దీన్ని నిశితంగా గమనిస్తున్నారు. అలానే ప్రజలకి అన్నిటిపైన కూడా క్లారిటీ ఉందని చెప్తున్నారు. అంబటి రాయుడు లాంటి నాయకులు, అంటే రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నటువంటి నాయకులు ఖచ్చితంగా గెలుపు గుర్రాలపైనే స్వారీ చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆ క్రమంలో భాగమేనని పుల్లారావు గారు అన్నారు. జనసేన పార్టీ గెలిచేందుకు కావలసినటువంటి గుర్రాలను వెతుక్కునేటువంటి పనిలో ఉంది. ఎందుకంటే వీలైనంత ఎక్కువగా లోక్సభ స్థానాల్లో కూడా జనసేన బరిలో దిగడం ద్వారా కూటమి గెలుపుకి బాటలు వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. బీజేపీ ఇందులో నామమాత్రపు పాత్ర పోషించే ఛాన్సెస్ ఉందనేది పుల్లారావు గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.